పద్మ తినిపించు. పద్మ చూసుకో, అల్లుడు గారికి తినిపించు. మ్మ్. ఏంటల్లుడు గారు, తినకముందే తేడా చేసిందా? ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. లడ్డు తింటారా? అమ్మా వద్దంట. అల్లుడు గారు, అల్లుడు గారు, బాబు బాబు, అయ్యో అయ్యో చిప్పాడు. బాబు కాస్త నిమ్మరసం తాగితే ఓపుకుంటుంది. రండి 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 రండి. బాబు ఈ నిమ్మరసం తాగితే బాగా ఓపికొస్తుంది, మళ్ళీ వెళ్ళరాటానికి కూడా అవకాశం ఉంటుంది. అత్తయ్య గారు ఇక్కడ పర్వాలేదులే, ఏమవుతుంది, తాగండి. ఓపుకుండొద్దు. తాగండి బాబు, మొహమాట పడతారేంటి, సిగ్గుపడతారేంటి? తాగండి, తాగు బాబు, మళ్ళీ వెళ్ళరాట కోపుకొస్తుంది. తాగు తాగు తాగు. శామ్, ఇందాక నువ్వు ప్రసాదం ఇచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో ప్లాన్ చేసుంటావని. చెప్తా. అబ్బా. ఛ.
శ్రీనివాస్ గారు, పద్మా పద్మా ఎక్కడికి వెళ్ళింది ఇది? పద్మా అబ్బో, ఒకరి మీద ఒకరికి ప్రేమ తెగ్గ కారిపోతుంది. నలుగురు ఉన్నారని లేకుండా ఆ ఇకైకలు పక్కపక్కలు. ఈ ప్రపంచంలో వీళ్ళే పెద్ద బావమర్దల్లా అయినట్టు ఒకళ్ళొకళ్ళు తినిపించుకోవడం. అసలు ఆ చేతి కాఫీ అనాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ అందరినీ పరిగెత్తిస్తాడు కదా, మరి ఇలాంటప్పుడు ఏమైంది ఆ రూల్స్? రూల్స్ పద్మా 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 ఎప్పుడు ఉండ చోట ఉండదు. పద్మా నువ్వా అమెరికా పిల్ల? ఇప్పుడే కదా అక్కడ పీకల దాకా మెక్కావు, చాలదా మళ్ళీ ఇక్కడ తింటున్నావు? పద్మా, నువ్విక్కడ ఆ పిల్లకి అన్నం తినిపిస్తున్నావేంటే? తినిపించాల్సింది ఈ పిల్లకి కాదు, అల్లుడు గారికి. అల్లుడు గారు నీ గురించి వెయిట్ చేస్తున్నారు. పద పద పద, నువ్వు రావే, రమ్మంటుంటే. ఇక్కడిచ్చి నువ్వు పద. ఇదిగో అమ్మాయి, బాగా తిను, బాగా. పదవే, రమ్మంటుంటే ఎంతసేపు? అక్కడ అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. అక్కడ అల్లుడు గారి సంగతి చూడకుండా ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు? శ్రీనివాస్ అన్నయ్య, రా అన్నయ్య.
అన్నయ్య ఇదిగో నువ్వు తింటూ ఉండు. నేను అక్కడికి వెళ్ళి పద్మావతిన సంగతి చూసుకోవాలి. ఓకే, నువ్వు తింటూ ఉండు. ఉం? అమ్మా, ఈ కార్తీక దీపాలు వదలడం వల్ల ఏంటి ఉపయోగం? అక్క, పూజలు వ్రతాలు అంటూ ఓ తెగ చేసేస్తుంటావు కదా. ఈ కార్తీక దీపాలు ఎందుకు వదులుతారో చెప్పరాదు? నేను చెప్పేదాన్నే, కానీ నువ్వింక బాగా చెప్తావేమోనని. చెల్లి, పూజలు పునస్కారాలు బాగానే చేస్తాను కానీ ఆ, ఈ కార్తీక దీపం గురించి లిల్లీ, దీనికి చాలా విశిష్టత ఉంది. దీన్నే కార్తీక దీపం అంటారు. చంద్రుడు కృత్తికా నక్షత్రంలోకి ఎప్పుడైతే వస్తాడో ఆ నెలంతా కార్తీక మాసం అంటారు. వైరాగ్యం అనే ప్రమిదలో భక్తి అనే నూనె పోసి ఏకాగ్రత కలిగిన మనస్సు అనే వత్తి వేసి జ్ఞానం అనే అగ్గిపుల్లతో దీపం వెలిగించటమే దీపం అంటారు. ఆ దీపాన్నే కార్తీక మాసంలో వెలిగిస్తే కార్తీక దీపం అంటారు. అందుకే కార్తీక మాసం మరింత పవిత్రం కనుక ఈ మాసంలో దీపం వెలిగించి కోనేరులో వదిలితే సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లికే ఆరతి ఇచ్చినట్టు అని అర్థం. అంతేకాదు, వాళ్ళ మనసులో అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయట. అసలు దీపం అంటేనే పాజిటివ్ ఎనర్జీ. ఈ పవిత్ర దీపం మన మనసులోంచి కల్మషాన్ని తీసేసి పవిత్ర భావాల్ని నింపుతుంది. అయినా ఈ మధ్య క్యాండిల్స్ తో దీపాలు పెడుతున్నారు కానీ నూనెతో దీపాలు పెట్టే సాంప్రదాయం మనకి పూర్వం నుంచి ఉంది. అబ్బో, నా కోడలికి నాకన్నా బాగా తెలిసే. ఈ కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపం పెడితే దాని నుంచి వచ్చే వాయువు వల్ల మనకి మంచి ఆరోగ్యం కలుగుతుంది. నిజానికి మనం ప్రతిరోజు ఈ దీపం పెడితే మన ఇంటికి, సమాజానికి చాలా మంచిది. చూసావా ఎంత గొప్పదో మన సంస్కృతి. ఓహ్. అమ్మ శామ్, ఇంత చిన్న వయసులో నీకిన్ని విషయాలు ఎలా తెలిసాయి? ఇదంతా మా అమ్మ చెప్తేనే నాకు తెలిసింది. నెంబర్ 1, గుడిలో ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు? నెంబర్ 2, గుడిలో గంట ఎందుకు కొడతారు? మరి పొద్దున్నే ప్రదక్షిణల గురించి, గంట గురించి మళ్ళీ ఎందుకు అడిగావు? ప్రదక్షిణ గురించి కూడా మా అమ్మ చెప్పింది. కానీ
నేనే మర్చిపోయాను. అందుకే పొద్దున్న పెద్దతిని అడిగాను. ఓహో, అలాగా. కాబట్టి మనందరం వెలిగించిన ఈ దీపాల్ని భక్తితో మనసులో ఉన్న కోరికల్ని కోరుకుంటూ ఈ దీపాల్ని ఈ కోనేట్లో వదలాలి. అప్పుడు మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఏంటి పెద్దత్తయ్య, నేను చెప్పిందంతా నిజమేనా? ఇలా అని నాకు మా అమ్మ చెప్పింది. అమెరికా పిల్ల, నిజమే నిజమే, బాగా చెప్పావు. ఎంతైనా నా అమెరికా కోడలనిపించుకున్నావు. అమ్మా గంగమ్మ తల్లి, ఇక్కడున్న అమ్మమ్మ, పెద్ద మామయ్య, చిన్న మామయ్య అందరినీ నేను అమెరికా తీసుకెళ్ళాలి. అమ్మ వీళ్ళందరినీ చూసి హ్యాపీ ఫీల్ అవ్వాలి. వచ్చే సంవత్సరం అమ్మ కూడా అందరితో కలిసి కార్తీక దీపాలు వెలిగించాలి. అదే నా కోరిక. నాకంతే చాలు. ఎక్కడ ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. తుంటరి 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 చూపులు చాలిక, ఓహో అల్లరి 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 ఆశలు రేపక. నా కోసమే తళుక్కన్నదో, నా పేరునే పిలుస్తున్నదో. పూవానగా కురుస్తున్నది, నా చూపులో మెరుస్తున్నది. ఏ ఊరే అందమా, ఆచూకీ అందమా. కవ్వించే చంద్రమా, గోబూచే చాలమ్మా. తుంటరి 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 చూపులు చాలిక, ఓహో అల్లరి 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 ఆశలు రేపక. ఎక్కడ
ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో